బ్రహ్మదేవుని విశిష్ట కథ. సృష్టికర్త బ్రహ్మదేవుని అద్భుత గాథ. సనాతన ధర్మంలో బ్రహ్మదేవుడు ఒక ముఖ్యమైన త్రిమూర్తులలో ఒకరు. విష్ణువు రక్షకుడు, శివుడు లయకర్త కాగా, బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఆయన గాథ అనేక పురాణాలలో విస్తృతంగా వర్ణించబడింది. ఆయన్ని చతుర్ముఖ బ్రహ్మ, వేదమూర్తి, సృష్టికర్త అని కూడా పిలుస్తారు. బ్రహ్మదేవుని ఉద్భవగాథ. సృష్టికి ఆదికారణమైన పరబ్రహ్మ స్వరూపుడైన మహావిష్ణువు నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక కమలము బయలుదేరింది. ఆ కమలములోంచి బ్రహ్మదేవుడు జన్మించారు. దీనిని నాభికమల సముద్భవుడు అనే పదంతో వివరించుతారు. బ్రహ్మదేవుడు చుట్టూ చూసినప్పుడు ఏమీ కనిపించలేదు. అంధకారమే అన్నీ. ఆయనకు తన ఉత్పత్తి గురించిన సందేహం కలిగింది. దానిని తేల్చుకోవడానికి కమలదండం లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కాని దాని చివరలేకపోయేంతగా అది విశాలంగా ఉండింది. చివరికి ఓ శబ్దం వినిపించింది, తపః తపః తపః. ఈ శబ్దాన్ని పరమాత్మ చెప్పినదిగా గ్రహించిన బ్రహ్మదేవుడు నిద్రలో ఉన్న మహావిష్ణువును దర్శించి సృష్టి కార్యాన్ని చేపట్టమని ఆజ్ఞాపించాడని భావించేవారు. బ్రహ్మదేవుని సృష్టి. బ్రహ్మదేవుడు తొలుత మనస్సునుంచి పంచతత్వాలను, భూమి, జలము, తేజము, వాయువు, ఆకాశాన్ని సృష్టించాడు. అనంతరం మనుష్యులను, జంతువులను, చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలను సృష్టించసాగాడు. అనేక ఋషులను మనస్సు నుండే సృష్టించాడు. వీరిని మానసపుత్రులు అంటారు. బ్రహ్మదేవుని మానసపుత్రులుగా: 1 మరీచి, 2 అత్రి, 3 అంగిరస, 4 పులస్త్య, 5 పులహ, 6 కృదు, 7 వశిష్ఠ, 8 నారద, 9 దక్షుడు అంటూ 9 మంది ప్రసిద్ధులు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు సనత్కుమారులు అనే 4 కుమారులను సృష్టించాడు. వీరు చిన్నపిల్లల రూపంలోనే భగవత్ప్రాప్తిని కోరుతూ తపస్సు చేశారు. వీరే జ్ఞానమార్గానికి మార్గదర్శకులు. సరస్వతీదేవి బ్రహ్మదేవుని సహధర్మచారిణి. బ్రహ్మదేవుని చైతన్యానికి ప్రతీకగా సరస్వతీదేవిని సృష్టించాడు. ఆమె విద్యాదాయిని, వాగ్దేవతగా ప్రసిద్ధి. సరస్వతీదేవిని తన మనస్సులోనే ఊహించి తర్వాత ఆమెను సహచారిణిగా స్వీకరించాడు. ఇందుకు సంబంధించి కొన్ని పురాణాల్లో వివాదాలు ఉన్నప్పటికీ ఆమెను బ్రహ్మతో కలిపి చూడడం భక్తిరసపూరితమైన దృక్కోణం. బ్రహ్మదేవునికి ఎందుకు ఆలయాలు లేవు? ఇది భక్తులందరికీ కలిగే ప్రశ్న. ఇందుకు కొన్ని పురాణాలలో విశేషమైన కథ ఉంది. ఒకసారి దేవతలు బ్రహ్మ, విష్ణు, శివులను ప్రశ్నించారు, లోకాల్లో గొప్పవాడు ఎవరు అని. ఈ ప్రశ్నకు ముగ్గురు తాము శ్రేష్ఠులమని అభిప్రాయపడినారు. అప్పుడు ఓ అగ్నిశిఖ లాంటి లింగమూర్తి ఆకాశాన్ని తాకేలా ఉద్భవించింది. బ్రహ్మదేవుడు పైకి ఎగురుతూ ఆ లింగశిఖకు చివరెక్కడ ఉందో తెలుసుకోలేకపోయాడు. కాని అహంకారంతో తాను చివరకు చేరినట్లు అబద్ధం చెప్పాడు. శివుడు ఈ అబద్ధాన్ని గుర్తించి బ్రహ్మపై కోపించి భూమిలో ఆయనకు పూజలు, ఆలయాలు ఉండవని శాపమిచ్చాడు. అందుకే భారతదేశంలో బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్లోని పుష్కర్ బ్రహ్మ ఆలయం మాత్రమే ప్రసిద్ధి పొందింది. బ్రహ్మదేవుని వాహనం, ఆయుధాలు, లక్షణాలు. బ్రహ్మదేవుడు హంసవాహనుడిగా ప్రసిద్ధి. హంసను జ్ఞానానికి ప్రతీకగా చూస్తారు. ఆయనకు 4 ముఖాలు ఉంటాయి. ఇది వేదాల ప్రాతినిధ్యాన్ని సూచిస్తుంది. ఆయన చేతుల్లో అక్షమాల, కమండలము, శాస్త్రగ్రంథము, కమలము ఉంటాయి. ఇవి జ్ఞానం, సృష్టి, తపస్సు, ధ్యానం వంటి గుణాలను సూచిస్తాయి. బ్రహ్మదేవుడు మరియు వేదాలు. బ్రహ్మదేవునికి 4 ముఖాలు ఉండటానికి ఒక కారణం ఆయనే వేదమూర్తి. ప్రతి ముఖం ఒక్కో వేదానికి ప్రాతినిధ్యం వహిస్తుందని భావన. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వవేదము. బ్రహ్మదేవుడు వేదాలను ప్రపంచానికి ప్రసాదించిన వేదస్వరూపుడిగా భావించబడతాడు. బ్రహ్మదేవునికి సంబంధించిన పురాణ గాథలు. 1 బ్రహ్మవైవర్త పురాణం.
బ్రహ్మదేవుని పాత్రను వర్ణించిన ప్రధాన పురాణాల్లో ఇది ముఖ్యమైంది. ఇందులో ఆయన ఎలా సృష్టికర్తయ్యాడు, సరస్వతితో సమన్వయం, మానవజాతి యొక్క ఉత్పత్తి వంటి అంశాలు ఉంటాయి. 2. శివపురాణంలో బ్రహ్మవిష్ణువులతో కలిసి శివుని పరాక్రమాన్ని గుర్తించడంలో బ్రహ్మ పాత్రను పేర్కొంటారు. 3. భాగవత పురాణంలో బ్రహ్మదేవుడు తన అహంకారానికి పరిణామంగా నారదుని ద్వారా జ్ఞాన మార్గంలో మలచబడతాడు. నారదుడు బ్రహ్మదేవుని ప్రసిద్ధ కుమారుడు. నారద మహర్షి బ్రహ్మదేవుని మనస్సు నుంచి పుట్టినవాడు. ఇతడు త్రిలోక సంచారి. దేవతలు, మానవులు, అసురులు అందరిలో తిరుగుతూ భగవద్భక్తిని వ్యాప్తి చేస్తున్న ఋషి. అతని వచనాల వల్ల అనేక మార్పులు సంభవించాయి. ఇతని కథలు భాగవతంలో, రామాయణంలో, మహాభారతంలోనూ కనిపిస్తాయి. తత్వపరంగా బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు శాశ్వతంగా పూజించదగిన పరబ్రహ్ముడి స్వరూపం కాదు. ఆయన కల్పకాలం వరకు సృష్టికర్తగా ఉంటాడు. అనంతరం లయకాలంలో శివుని కోర్కేతో సృష్టి తలసరి ముగుస్తుంది. తిరిగి మహావిష్ణువు నిద్రలోకి వెళతాడు. అంతకు ముందు బ్రహ్మదేవుడి పాత్ర పూర్తవుతుంది. ఈ కారణంగా ఆయన్ని కాలాతీత సృష్టికర్త గా కాక కాల పరిమితుల్లో పనిచేసే దేవతగా చూస్తారు. ముగింపు. బ్రహ్మదేవుని గాథ భౌతిక, తత్విక, ఆధ్యాత్మిక కోణాలలో అన్వయించవచ్చు. ఆయనను సృష్టికర్తగా పూజించడం కంటే జ్ఞానమూర్తిగా, సద్బుద్ధి ప్రసాదించే దేవతగా భావించడం శ్రేయస్కరం. హంసవాహనుడు, వేదమూర్తి, సనాతన తత్వ గాయకుడిగా బ్రహ్మదేవుని తత్వాన్ని తెలుసుకోవడమే ఆయన పట్ల ఉన్న భక్తిని వ్యక్తపరచడమని పురాణాలు స్పష్టం చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.